ఎటువంటి తప్పుడు కథనాలను రాసి రాక్షస ఆనందం పొందినయో ఒక్కసారి చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సింగయ్య మొన్న ప్రమాదవశాత్తు చనిపోతే దాన్ని రాజకీయంగా వాడుకోవాలనేటటువంటి ఒక కుట్ర కోణంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏటూగా కేసు నమోదు చేసి ఒక వీడియోని సృష్టించేసి ఏటూగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేసిన దాని మీద హైకోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి సందర్భంలో నిన్నది మంగళవారానికి వాయిదా వేస్తూ ఏ చర్యలు తీసుకోవద్దు అని చెప్పి నిన్న ధర్మాసనం కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. దాని మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వంలో దమ్మాలపాటి శ్రీధర్ అని మీకు తెలిసి ఏజీగా ఉన్నాడు. అతను ఏ విధమైనటువంటి వాదనలు వినిపించాడో ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి, కారు కింద సింగయ్య పడ్డారని జగన్కు తెలుసు, కనీసం అంబులెన్స్ను కూడా పిలవలేదు, పోలీసులకు సమాచారం ఇవ్వలేదు, రోడ్డు పక్కన వదిలేసి వెళ్ళిపోయారు. ఈ ఘటనను కప్పిపుచ్చడానికి తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారు. 3 వాహనాలు 100 మందితో వెళ్లేందుకు జగన్కు అనుమతి, కానీ వేల మందిని సమీకరించారు. 100 వాహనాలతో ర్యాలీ చేశారు. ఘటనపై ప్రాథమిక ఆధారాలున్నాయి. హైకోర్టుకు ఏజీ దమ్మాలపాటి నివేదన, ఫోటోలు ఇతర ఆధారాలు సమర్పణకు టైం ఇవ్వాలని వినతి. ఎందుకు టైం ఇవ్వటం? ఫోటోలు ఇతర ఆధారాల సమర్పణకు టైం కావాలని అడిగాడంట దమ్మాలపాటి. ఎందుకు కొత్త ఏమైనా వీడియోలు సృష్టించబోతున్నారు ఏంటి? ఒరిజినల్ వీడియో నిజంగా ఉండుంటే దానికి సంబంధించి వీడియో ఇచ్చేయచ్చు కదా. 18వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది, 22వ తారీఖు మీరు ఒక అద్భుతమైనటువంటి వీడియోని తీసుకొని వచ్చారు, అనూహ్యంగా వచ్చిందని చెప్పారు ఆ రోజు వీడియో. మరి మళ్ళీ టైం ఎందుకు అడుగుతున్నారు? ఫోటోలు ఇతర ఆధారాల సమర్పణకి టైం ఇవ్వాలని చెప్పి హైకోర్టుకు ఏజీ దమ్మాలపాటి ఎందుకు అడుగుతున్నాడు? పాయింట్ నెంబర్ 1. 2, సింగయ్య పడ్డాడు కారు కింద అని చెప్పి జగన్ గారికి తెలుసు అన్నాడు. జగన్ గారి కారు కింద పడితేనే కదా ఆయనకి తెలిసేది లేని. ఆయన కారు కింద పడకపోతే పడ్డారని ఆయనకిట తెలిసిద్ది. మీరు మీ విచిత్ర వాదన, మీ వింత వాదన ఇక్కడ చూడండి. దొరికిపోయారు ఒక చోట. వైసీపీ సానుభూతిపరుడు సింగయ్య తాము ప్రయాణించే వాహనం కింద పడ్డారని తెలుసు కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతలు ర్యాలీని ముందుకు కొనసాగించారని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. కనీసం అంబులెన్స్ను కూడా పిలవలేదని, పోలీసులకు సైతం సమాచారం ఇవ్వలేదని తెలిపారు. చాలా కీలకమైన పాయింట్. పోలీసులకు సైతం సమాచారం ఇవ్వలేదని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు Z+ కేటగిరీలో ఉన్నాడు. మీరే మొన్న హైకోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ ఇచ్చామండి, 600 మంది పోలీసులు ఉన్నారు, పెట్టామని చెప్పి సత్తెనపల్లి పర్యటనకు మీరు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి Z+ అంటే 58 మంది సెక్యూరిటీ ఉండాలి. జగన్ గారి కారు చుట్టూతా ఉండాలి పోలీసులు. జగన్ గారి కారు అట్లా ఆగిందంటే పోలీసులు రౌండప్ చేసి ఉండాలి. అంటే మీరు కారు కింద నిజంగా పడితే అక్కడ పోలీసులు లేరనే కదా మీకు అర్థం. పోలీసులకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు అంటే అసలు అక్కడ పోలీసులు ఎవరు లేరు మీ దృష్టిలో. కరెక్ట్గా దొరికిపోయింది కదా. ఇప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ ఇచ్చిండుంటే Z+ కేటగిరీ ఉన్నప్పుడు పోలీసులు చుట్టుపక్కల ఉండాలి కదా. మళ్ళీ పోలీసులకు సమాచారం ఇచ్చేది ఏముంటుంది? పోలీసులు అక్కడ ఉండుంటే, నిజంగా జగన్ గారి కారు కింద సింగయ్య పడి ఉండుంటే పోలీసులు అక్కడ ఉంటారు, పోలీసులు తీస్తారు. అసలు పడకుండా చూసేవాళ్ళు ఫస్ట్ పాయింట్. ఒకవేళ పొరపాటున పడి ఉంటే అతను పోలీసులు తీసేవాళ్ళు కదా. పోలీసులు మరి సమాచారం అందించేవాళ్ళు కదా అంబులెన్స్కి. అంటే పోలీసులు అక్కడ లేరని మీరు అడ్డంగా దొరికిపోయినట్టే కదా. మీ వాదనలో ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ పాపం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని అడ్డంగా ఇరికిచ్చేశాడు. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది కదా, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే పోలీసులకు సమాచారం లేదని తెలిపారు. ఇక్కడ కీలకంగా జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. వాహనంలో ఉన్న పిటిషనర్ల పాత్ర ఏముంటుంది, అన్ని జాగ్రత్తలు తీసుకున్న ప్రమాదాలు జరుగుతుంటాయిగా. ఏజీని ప్రశ్నించిన న్యాయమూర్తి దానికి సంబంధించి వీళ్ళు పరిశీలిస్తే అంట డ్రైవర్ దూకుడుగా నిర్లక్ష్యంగా ముందుకెళ్లేందుకు కారులో ఉన్న పిటిషనర్లు సహకరించారని అర్థమవుతుందంట. అంటే ఆయన లోపల తొక్కే అని చెప్పి మొత్తం లోపల ఉన్నటువంటి పేరు నాని గారు, లేదంటే వైవి సుబ్బారెడ్డి గారు, లేదంటే మీరున్న కేఆర్ఆర్ గారు, అట్లానే విడుదల రజనీ గారు, వీళ్ళందరూ అంట ప్రోత్సహించారంట జగన్ గారు. వీళ్ళందరూ ఇక్కడే దొరికిపోతున్నారు. ఈ ప్రభుత్వం కుట్రపూర్తిగా పెట్టిందని వారు ప్రేరేపించడం, ప్రోత్సహించడం వల్లే డ్రైవర్ ఇలా వ్యవహరించారు అనేది దర్యాప్తులో తేలాల్సిన అంశం అంట. మరి ప్రోత్సహించడం, ప్రేరేపించారని చెప్పి మీరే కేసు పెట్టారు, మళ్ళీ దర్యాప్తులో తేలాలంటారు. తప్పుడు కేసులు పెట్టి ఎందుకు పరువు తీసుకుంటారు? కాన్వాయ్లో మరొక వాహనం ఢీకొట్టి సింగయ్య మరణించడం మొదటి రోజు చిత్రీకరించారు. ఎవరో ఎస్పీ చిత్రీకరించాడా? మేమా? అంటే ఎస్పీ గారి మీద మరి ఇప్పుడు కేసు పెడతారా? పోలీసులు క్లియర్గా ఎస్పీ గారు పలానా వాహనం అని చెప్పారు, వాళ్ళ మీద కేసు పెట్టారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, మళ్ళీ తర్వాత పూచీకత్తు మీద విడుదల చేశారు. ఘటన జరిగిన తర్వాత దాన్ని కప్పుచ్చేందుకు తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారు. అందుకు తగిన ఆధారాలు ఉన్నాయి, సమర్పించండి. ఎదగిన ఆధారాలు ఏమో
ప్రమాద ఘటనలో వాహనంలో ఉన్న పిటిషనర్ పాత్ర ఏముంటుంది, కారు కింద పడిన వ్యక్తిని అలా చావనే ఉండని ముందుకెళ్తారా, అలాంటి ఉద్దేశం వాహనంలో ఉన్న వారికి ఉంటుందా అని ప్రశ్నించారు. క్లియర్గా చెప్పారు. ఇప్పుడు వాహనం నిజంగా దాని కింద పడి ఉంటే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏం సంబంధం ఉంటుందని చెప్పి ఘాటైనటువంటి వ్యాఖ్యలే చేశారు నిన్న. కానీ వీళ్ళు చూసారా, ప్రేరేపించడం, ప్రోత్సహించడం, తొక్కిచ్చేసేయి, మీద నుంచి చేసేయి అని చెప్పి ప్రేరేపించి ప్రోత్సహించారంట. ఎంత దుర్మార్గానికి ఈ ప్రభుత్వం తెరలేపిందనేది ఇక్కడ మీకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఒక విషయం అయితే ఒప్పుకున్నారు, Z+ కేటగిరీ మేము ఇవ్వలేదు, కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడ సమాచారం, పోలీసులు ఎవరు లేరనే కదా అర్థం. ఉంటే పోలీసులకి సమాచారం ఇచ్చేది అక్కడే పోలీసులు ఉంటారు కదా. సో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఈ భూమి మీద లేకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుందనేది మాత్రం స్పష్టంగా కనపడతా ఉంది. ఆ 2 దినపత్రికలో చంద్రబాబు నాయుడు గారి సొల్లు పురాణం పార్టులుగా వేయకుండా ఉండరు. ప్రతిరోజు ఒక పార్ట్ వేస్తారు చంద్రబాబు నాయుడు గారు సొల్లు పురాణం. ఈరోజు నా మీద నమ్మకంతో పెట్టుబడి పెట్టండి, పర్యాటక శాఖకు సంబంధించి నా కాఫీ టేబుల్ బుక్ను విడుదల చేస్తున్న చంద్రబాబు. రాష్ట్రం సురక్షితం, లాభదాయకం, నా విజన్ను విశ్వసించి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టిన వారు లాభపడ్డారు. టూరిజం, టెక్, AI 2.0 కాంక్లేవ్లో సీఎం చంద్రబాబు. సీఎం సమక్షంలో 10,000 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగినాయంట. నా విజన్ను విశ్వసించి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి లాభ పొందారంట. ఎవరు? మురళీమోహన్ను నీ బినామీలు, అంతేగా. మిగిలిన ప్రజలు ఎవరు లాభపడలా. మురళీమోహన్ నీ బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాభపడ్డారు. CBN సీఎంగా ఉంటే క్రిమినల్స్కు చోటు లేదు.